గంగా అమ్మా త్వరగా రామ్మా. త్వరగా వచ్చి నూనె రుద్దు. వస్తున్నా రానమ్మా. ఆ నూనె కాస్త ఇవ్వండి. వస్తున్నాను. థ్యాంక్స్. ఇవ్వండి. ఆగాగు, తను వచ్చిందిగా, నీకన్నా తను బాగా రుద్దుతుంది. తను రుద్దుతుంటే సుఖంగానూ ఉంది, నిద్ర కూడా వస్తుంది. కూర్చోమ్మా, నువ్వే రుద్దు. కొత్తగా తను వచ్చిందో లేదో నన్నొద్దంటున్నారు కదా. నీ ఫ్రెండ్కి నీకన్నా టాలెంట్ ఉంది, తన్నే కదా మేం పిలుస్తాం. పిలవండి. నా ఫ్రెండ్ కూడా మీరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తుంది. ఇదిగోండి రానమ్మా, ఈ నూనె రాసి అమ్మగారిని హ్యాపీగా నిద్రపుచ్చండి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫ్రెండ్ ఎంత చక్కగా రుద్దుతుందో ఇక్కడే ఉండి చూడు. చూస్తా కానీ ఎంతమంది పక్క నుండి నేర్చుకున్నా ఎవ్వరూ రానమ్మ కాలేరు. ఎందుకంటే రానమ్మ ఇంటి కోడలు కదా. ఏంటే వాగుతున్నావు? అది నేను ఇంటి కూతుర్ని, తను ఇంకో కూతురు. అంటే కోడలు కూతురు లాంటిదే అంటారు కదా, అది. అవును, తను ఏం చేసినా మనసారా చేస్తుంది. తన మంచి మనసుకి తనెప్పుడూ బాగుంటుంది. నీ చెయ్యి నెమలిక ఒకటేనే, నువ్విలా రుద్దుతుంటే ఎంతో సుఖంగా ఉంది. ఏంటమ్మా అలా పొగుడుతున్నారు? ఒక్కరోజునే నన్ను ఇలా మెచ్చుకున్నారా? మీది పక్షపాతం. నిన్నేలా మెచ్చుకుంటానే, నువ్వు రుద్ది రుద్ది నొప్పి ఇంకా ఎక్కువ చేశావు. వెళ్ళు. సరే. అయ్యో రానమ్మ, ఏమైంది? అయ్యో జాగ్రత్త రానమ్మ. రానమ్మ, జీలకర్ర తిన్నా వాంతులు ఆకట్లేదేంటి? ఏమైంది మీకు? ఏమో తెలీదు, 2-3 రోజులుగా ఇలాగే ఉంది. ఏయ్, ఇలా రావే. రండి. రా కూర్చో. ఎన్ని రోజులుగా ఇలా ఉంది? 2-3 రోజులుగా. చెయ్యలేవు. నీ భర్త ఊరెళ్ళి ఎన్ని రోజులైంది? 1 నెల దాటింది. కరెక్ట్ గా చెప్పాలంటే 45 రోజులైంది. నీ భర్త ఊరెళ్ళేటప్పుడు చిలిపి పని చేసి వెళ్ళాడా? ఏంటి చూస్తున్నావు? నీళ్ళు వేసుకున్నావు, నాడి చెప్తుంది. అమ్మా, పెళ్ళైన వెంటనే తల్లి కాబోతున్నావు. ఏ ఇంటి పిల్లవైనా మా ఇంటికి వచ్చిన సమయంలో మాకీ అదృష్టం దక్కింది. సంతోషంగా ఉండమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి విషయం చెప్తారని ఊహించనే లేదు. 1 నిమిషం ఉండండి, చక్కెర తీసుకొస్తాను. ఇదిగోండి. ఏది? సుఖంగా ప్రసవం జరిగి గుమ్మడి పండు లాంటి బిడ్డను కనాలి.
ఇంత మంచి విషయం చిన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి.